Good afternoon. Welcome to News 360. This is Madhuri. దేశంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పాటు ఎండలు మండిపోబోతున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మధ్య పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్య పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో సాధారణం నుంచి సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. అదే సమయంలో మైదాన ప్రాంతంలో వేడి గాలులు వీచే రోజులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. సాధారణంగా 4 నుంచి 8 రోజులు వేడి గాలులు వీచేవని, ఈసారి 10 నుంచి 20 రోజుల పాటు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లలో వేడి గాలుల ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని మహాపాత్ర తెలిపారు. తెలంగాణలో ఈసారి ఎండలు మరింత మండిపోతున్నాయి. అసలు తెలంగాణలో ఎండల తీవ్రత గురించి వాతావరణ శాఖ అధికారులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. వీడియో ప్లీజ్. అంటే సాధారణ ఉష్ణోగ్రత కంటే మామూలుగా ఒక ప్రదేశం కానీ, ఒక జిల్లా కానీ, ఒక పూర్తి స్టేట్ని కానీ తీసుకున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రత కంటే 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతూ, సాధారణ ఉష్ణోగ్రత కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నప్పుడు ఆ ప్రదేశాన్ని లేదంటే ఆ యొక్క స్థానాన్ని మనం ఈ వడగాల్పులు వీస్తున్నాయని చెప్పవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఉష్ణోగ్రతల విషయంలోని తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా కూడా కొద్దిగా మనకి ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ఉదయం పూట, ముఖ్యంగా పగటి పూట అనేది పిల్లలు కానీ, వృద్ధులు కానీ సాధారణంగా ప్రయాణాలు అనేవి చాలా వరకు తగ్గించుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎండవేడిమి అధికంగా ఉంటుంది. అలాగే రాత్రిపూట కూడా కొద్దిగా ఈ వేడిమి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున శరీరం ఉక్కపోత వాతావరణం ఒక డిస్కంఫర్ట్నెస్కి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా మేము ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ ఎల్లో అలర్ట్ యొక్క ముఖ్యం ఏంటంటే కొద్దిగా అంటే ఉష్ణోగ్రతలు పెరిగే ఈ సమయంలోని మనకి ఈ శరీరం అనేది కొంత థ్రెషోల్డ్ టెంపరేచర్ నుంచి తీసుకోకపోవడం కంటే ఎక్కువగా పెరిగినప్పుడైతే మనకి ఒక డిస్కంఫర్ట్తో పాటుగా డీహైడ్రేషన్ కూడా గురే అవకాశం ఉంది. ఈ డీహైడ్రేషన్ గురే అవకాశం ఉన్నందున ఈ ప్రయాణాలు తగ్గించడంతో పాటుగా మ్యాక్సిమం అందరూ ప్రతి గంటకి ఈ వాటర్ని తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన సూచన అన్నమాట. మనకి ఎంత దీనిలోని వాటర్ తీసుకుంటూ ఉండడం వల్ల బాడీ డీహైడ్రేషన్ గురవడంతో కూడా తగ్గుతుంది. అలాగే ఒకవేళ అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది, బయట తిరగవలసి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఓఆర్ఎస్ని క్యారీ చేయడం అనేది చాలా ముఖ్యమైన సూచన. దేశంలో ఏప్రిల్ నుండి జూన్ వరకు 3 నెలల పాటు ఎండలు మండిపోబోతున్నాయని ఐఎండీ అయితే హెచ్చరించింది. ఇదే అంశంపై మాట్లాడడానికి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ హర్ని గారు. వారితో మాట్లాడతాం. నమస్తే హర్ని గారు, వెల్కమ్ టు న్యూస్ 360 మేడం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈసారి చూస్తే ఎండలు అయితే మార్చి నుండే స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు 43 డిగ్రీల కూడా దాటిపోయింది. అంటే ఈ ఎండల తీవ్రత ఇప్పటి నుంచి అందరిపై ఎంతవరకు ఉంటుందని అనుకోవచ్చు అంటారు? లాస్ట్ 1 మంత్ నుంచి అధిక ఎండల వల్ల ప్రజలు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. వానల కోసం వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రతి మనిషి. దాహం అనేది అందరికీ ఎక్కువైంది. సో వాటర్ ఎప్పుడూ పెట్టుకొని ఉండడం, వాళ్ళని సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడం, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం, స్కూల్స్లో చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఆఫీసర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఇన్ దేర్ అఫీషియల్ ఎంప్లాయీస్ హౌ టు బీ దేర్. సో ఈ విషయాలకు వస్తే ప్రతి ఒక్కళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే స్కిన్. ఓకే, బయట ఎండకు ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి స్కిన్ ఎలాంటి బాధ పడకూడదు. స్కిన్ బాధపడితే లోపల కూడా బాధ అవుతుంది. కాబట్టి స్కిన్ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటాం. సో ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫేస్, హ్యాండ్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ యాజ్ యూ వాక్ ఆర్ గో సమ్వేర్ ఆర్ గో టు యువర్ ఆఫీస్.
సో ట్రై టు ప్రొటెక్ట్ బై ప్రాపర్ క్లోతింగ్, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత టేక్ డర్మటాలజిస్ట్ ఒపీనియన్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్, వాట్ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ సీరమ్స్ యు ఆర్ సపోజ్ టు హైడ్రేట్ యువర్ స్కిన్. సో ఈ విషయానికి వస్తే మనము ముందు సన్ స్క్రీన్ గురించి ఎక్కువగా మాట్లాడాలి. సన్ స్క్రీన్ SPF మంచిగా 50+ ఉన్నవి యూజ్ చేయొచ్చు. డిపెండింగ్ ఆన్ ద పీపుల్ టైప్ ఆఫ్ SPF చేంజ్ అవుతూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. So for some people it may require like every 2 hours you may have to reapply, apply to protect yourself. These 4 months or 3 months which we call it is summer, and it is more than a vacation. We try to move out. So సంతోషంగా పిల్లల ఎగ్జామ్స్ అయిపోతాయి, దే వాంట్ టు మూవ్ అవుట్. సో పిల్లల్ని కూడా వాళ్ళకి తగిన సన్ స్క్రీన్స్తో ప్రొటెక్ట్ చేసుకోవాలి. పిల్లలకు హైడ్రేషన్, వాటర్ ఎంత ఇంపార్టెంటో చెప్పాలి. మామూలుగా తాగేదానికన్నా హౌ టు ఇంక్రీజ్ యువర్ నెంబర్ ఆఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇఫ్ యువర్ నార్మల్ హెల్తీ పర్సన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ హరిణి గారు, డాక్టర్ గారు, అంటే మీరు చెప్తున్నారు ఈ ఎండ తీవ్రత అనేది ఎక్కువగా స్కిన్ పైన పడుతుంది, ట్రావెల్ చేసేటప్పుడు స్కిన్కి సంబంధించి సన్ స్క్రీన్ లోషన్స్ కూడా యూజ్ చేయాలని. సన్ స్క్రీన్ లోషన్స్కి సంబంధించి చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అండ్ అలాగే ఎటువంటి సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు మ్యామ్? దీనికి ఫస్ట్ సన్ స్క్రీన్స్ చాలా ఇంపార్టెంట్. హీట్ అనేది స్కిన్ మీద పడినప్పుడు అది ఇరిటేట్ అయిపోయి ఓకే సమ్టైమ్స్ డ్రై ఫ్లేకీగా అయిపోవడం, తర్వాత అక్కడ లోపల ఉన్న మెల్నోసైట్స్ ఇంక్రీజ్గా నల్లగా తయారవడం, ఈ ఎండల ఎఫెక్ట్ యాజ్ యూ గో ఆన్ ఇన్ సమ్మర్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ పోతుంటుంది ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ సన్ స్క్రీన్స్ ప్రాపర్లీ. సో సన్ స్క్రీన్ అనేది వెరీ ఇంపార్టెంట్ నార్మల్ మెడికేషన్. సో అలా తీసుకొని యూజ్ చేయాలి. పిల్లల్లో వాళ్ళకి సంబంధించిన చాలా సపరేట్గా ఉంటాయి, వాళ్ళకి అన్నీ యూజ్ చేయొచ్చు. మాయిశ్చరైజర్స్ విత్ సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత యూ హ్యావ్ టు యూజ్ ఎ గుడ్ ఫేస్ వాష్. సో ఫేస్ వాష్ ఆర్ సోప్. సో ఎలాంటి యూజ్ చేయాలి, డర్మటాలజిస్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ ప్రాపర్లీ అండ్ యువర్ హెల్త్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో విటమిన్స్ కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్. తినేటప్పుడు ఆహారంలో చల్లకాలంలో ఏమేమి తీసుకోవచ్చు, ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలి, హౌ టు టేక్ యువర్ నార్మల్ ఫుడ్స్, ఆయిల్ ఎంత తగ్గించవచ్చు, ఓకే యాజ్ యూ వాంట్ టు వాక్ హౌ మచ్ ఆఫ్ స్వెట్ యు ఆర్ గెటింగ్, దాన్ని బట్టి కూడా హైడ్రేషన్ ఇంపార్టెంట్. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు సన్ స్క్రీన్స్ పెట్టినప్పుడు సో యూ హ్యావ్ టు టేక్ టైప్ ఆఫ్ మెడికేషన్. సన్ స్క్రీన్ ఎలా అంటే జెల్లా లేకపోతే క్రీమా లేకపోతే లోషనా, ఇవన్నీ చూసుకొని దాని ప్రకారంగానే. అంటే ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటారు డాక్టర్ గారు? ఫేస్కి జనరలీ వీ గివ్ క్రీమ్స్, జెల్స్ యాజ్ ఇంపార్టెంట్ థింగ్స్. సో సీరమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫర్ ఆల్ ఓవర్ ద బాడీ ఈజీ స్ప్రెడ్ కోసం లోషన్స్ కూడా వీఆర్ యూజింగ్ యాజ్ సన్ స్క్రీన్స్. అండ్ డాక్టర్ గారు, సమ్మర్లో మీరు చెప్తున్నారు విటమిన్స్ గురించి, విటమిన్స్ ఇంటేక్ కూడా బాగుండాలి ఫుడ్ పరంగా అంటున్నారు. అంటే సమ్మర్లో విటమిన్స్ రోల్ ఏంటి? ఎందుకు విటమిన్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలంటారా? జనరల్గా వింటర్ కావచ్చు, అలాగే రెయినీ సీజన్లో కాకుండా సమ్మర్ సీజన్లో విటమిన్స్ రోల్ అనేది ఎక్కువ అంటారా? ఎక్కువగా తీసుకోవాలంటారా? ఎక్కువ ఉండాలి, బికాజ్ మనకు మంచి ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి ఈ టైంలో. సో దే గివ్ విటమిన్ సి, జింక్ అండ్ ఆల్ కాల్షియం. అంత మంచి ఫ్రూట్స్ దొరుకుతున్నప్పుడు మనం యాజ్ అకార్డింగ్ టు నీడ్ మనం మ్యాంగో దొరుకుతుంది, మ్యాంగోలో మంచి ఉంటాయి. సో అది యూజ్ చేయాలి. సో వీఆర్ యూజింగ్ ఎస్ పికల్ యాజ్ వెల్ యాజ్ ఎ ఫ్రూట్. సో దీనిలో ఉండే విటమిన్స్ వెరీ ఇంపార్టెంట్. అందులో కాకుండా విటమిన్ D3 డెఫిషియన్సీ చాలా కామన్ అయిపోయింది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ కరెక్టెడ్. సో దట్ ఎండకి వెళ్ళినప్పుడు వాళ్ళకు రియాక్షన్స్ కానీ సన్ స్క్రీన్ లేకుండా ఉన్నప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ కానీ అవి కొంచెం తగ్గిస్తుంది. విటమిన్ B12 కూడా ఇంపార్టెంట్, జింక్ ఇంపార్టెంట్, బయోటిన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆల్ ద విటమిన్స్ ఎనీహౌ వీఆర్ టేకింగ్ డైలీ, బట్ ఇట్ ఈస్ మోర్ స్ట్రెస్ టు టేక్ మోర్ ఇంపార్టెన్స్ యాక్చువల్లీ టు టేక్ ద విటమిన్స్. అంటే డాక్టర్ గారు, ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం అర్లీగానే స్టార్ట్ అయిపోయింది. చాలా మీరు చెప్తున్నారు విటమిన్ D3 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా అయిపోతుందని. మరి ఈ టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ అంటే 6 కావచ్చు, 7 to 8 ఈ టైంలో ఎండకి ఎక్స్పోజ్ అవ్వచ్చా, లేకపోతే టాబ్లెట్స్ సప్లిమెంట్స్ పరంగా తీసుకోవాలంటారా? ఏం చెప్తారు? Vitamin D3 anyhow will be giving as a daily dose or weekly dose. So going for walking in the morning is good. సో వెళ్ళేటప్పుడు మనము సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళొచ్చు, బట్ యూ విల్ గెట్ దట్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ D3 ఎట్లా మీకు వస్తూ ఉంటుంది యాజ్ యూ ఇంటేక్ తీసుకున్నప్పుడు. సో వాకింగ్ ఇస్ వెరీ గుడ్. డాక్టర్ గారు, చిన్నపిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ సమ్మర్ సీజన్లో? చిన్నపిల్లల విషయంలో వాళ్ళ స్కిన్ డ్రై కాకుండా
బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ స్నానం చేయించడం అట్లా చేయకూడదు. విపరీతమైన హాట్ వాటర్తో స్నానం చేయించకూడదు. 2 or 3 times ఆఫ్ బాత్ ఓకే విత్ మైల్డ్ ఇంగ్రీడియంట్స్తో చేయాలి. సో ఇంగ్రీడియంట్స్ హార్ష్గా ఉండకూడదు వాళ్ళకి. అండ్ గుడ్ సొల్యూషన్స్, బాత్ సొల్యూషన్స్ తీసుకోవాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ గుడ్ ఫ్రూట్ జ్యూసెస్. అండ్ దే డైట్ షుడ్ బి వెరీ గుడ్. మంచిగా అన్ని రకాలు ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళకి. దే షుడ్ ఈట్ ఎవ్రీథింగ్ యాజ్ రిక్వైర్డ్. అండ్ టైప్ ఆఫ్ క్లోతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ చిల్డ్రన్. వాళ్ళ బాడీ చిన్నది, బాడీ సర్ఫేస్ ఏరియా పెద్దది. సో ఎక్కువ సన్ ఎఫెక్ట్ ఉండి వాళ్ళ బాడీ ప్రాబ్లమ్, డిహైడ్రేషన్ పోవడం కానీ, వాళ్ళకు పిగ్మెంటేషన్ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి టైప్ ఆఫ్ క్లోతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైట్ వైట్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఫుల్ హ్యాండ్స్, ఫుల్ ప్యాంట్ కవరేజ్ ఇన్ కేస్ ఆఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ వెరీ హాట్ ఎన్వైర్న్మెంట్. వాళ్ళకు కూడా సన్ స్క్రీన్స్ ఉన్నాయి, మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, వైటమిన్స్ ఉన్నాయి. పీడియాట్రిషియన్స్ ఆర్ డెర్మటాలజిస్ట్ దే గివ్ దెమ్. అంటే చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి సన్ స్క్రీన్ లోషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయంటారా, లేకపోతే రెండు సేమ్గానే ఉంటాయంటారా? రెండు వేరే ఉంటాయి. వాళ్ళ ఇంగ్రీడియంట్స్ రెండు వేరేగానే ఇవ్వాలి. అండ్ వీళ్ళకి టైమ్ ఆఫ్ అప్లికేషన్, వీళ్ళకి టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ డిఫరెంట్. అండ్ వీళ్ళని బయటికి తీసుకెళ్లే ముందు 15-20 minutes ముందు అప్లై చేయొచ్చు. స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్కి ప్రైవేట్ గోయింగ్ టు స్కూల్ వీ గేవ్ దమ్ ద సన్ స్క్రీన్స్. అండ్ డాక్టర్ గారు, ఈ సమ్మర్లో పిల్లలకు సంబంధించి డైట్ ఏ విధంగా ఉండాలి? తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ డైట్కి సంబంధించి? వాళ్ళకు ఫ్లూయిడ్స్, సెమీ ఫ్లూయిడ్స్, ఒక సెమీ సాలిడ్స్ బాగా ఇవ్వాలి. సో మంచిగానే తినే వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ షుడ్ బి కొంచెం జ్యూసీగా ఉంటే వాళ్ళకి ఇష్టం కూడా. వాళ్ళకి టైప్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ విత్ మిల్క్ షేక్స్. ఓకే, దట్ గివ్స్ బోత్ కాల్షియం అండ్ విటమిన్స్ అండ్ ఎవ్రీథింగ్. దట్ కెన్ బి గివెన్ ఫ్రీక్వెంట్లీ. డాక్టర్ గారు, ఈ సమ్మర్లో పిల్లలకు సంబంధించి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? హాలిడేస్ కాబట్టి బయట ఎక్కువగా ప్లే గ్రౌండ్లో కావచ్చు, గేమ్స్ ఇవన్నీ ఆడుతూ ఉంటారు. ఇట్లా ఈ సమ్మర్లో స్వెట్కి కావచ్చు, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు? కామన్లీ పిల్లలు వాళ్ళు ఆడుకునే ఎన్వైర్న్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. ముందే క్లీన్ చేసి మనకి ఇస్తాం మామూలుగా. లేదు, దే గో ఆన్ గ్రౌండ్స్ అండ్ దెన్ దే గో టు ప్లే. వీ టెల్ దమ్ టు హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్లీ ఇన్ కేస్ ఆఫ్ టేకింగ్ సమ్ ఫుడ్ అండ్ టేక్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ జ్యూసెస్ అవన్నీ చెప్తాము. ఎన్వైర్న్మెంట్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది లేదా డస్ట్ అలర్జీస్ ఉన్నాయి, సో దే విల్ బి ప్రోన్ టు కోల్డ్, కాఫ్, లేదా సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే అక్కడక్కడ పస్ లాగా రావడం కానీ, మొత్తం డ్రై అయిపోయేంత అలర్జీ లాగా రావడం కానీ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ప్రాపర్ యాంటీబయాటిక్ ఇచ్చి, మంచిగా యాంటీబయాటిక్ క్రీమ్స్ ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిస్తాం. అలానే కొంతమంది ఫ్రీక్వెంట్గా నోస్ దగ్గర చేతులు ఎక్కువ పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు పిల్లలు. ఆ హ్యాబిట్ని మనం తీసేస్తాం. వాళ్ళ వద్దని చెప్పేసేయాలి. కొన్ని యాంటీబయాటిక్ క్రీమ్స్ నోస్ దగ్గర కూడా అప్లై చేస్తే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అది కూడా తగ్గిస్తుంది. సో ఇవి కాకుండా పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళు ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి ఇంట్లో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కొంతమంది తెలియదు దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా తెలియదు. దే అప్లై సంథింగ్ ఇన్ ద లోకల్, ఇంట్లో అవైలబుల్ వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ పిల్లలు ఏంటంటే హెయిర్లో కూడా ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి పిల్లల్ని. సో అంతవరకు పోనివ్వకుండా మనం వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్ శానిటైజర్స్, హ్యాండ్ వాష్, బాడీ కేర్, బాడీ వాష్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, ప్రాపర్ కేర్ అండ్ దే షుడ్ బి అండర్ గైడెన్స్ ఆఫ్ డర్మటాలజిస్ట్ టిల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎరేస్డ్. సో అప్పుడేమవుతుందంటే వీ గివ్ దమ్ యాంటీఫంగల్ ట్రీట్మెంట్, షాంపూస్ ఇస్తాం, వాళ్ళకి క్రీమ్స్ ఇస్తాం, ట్యాబ్లెట్స్ ఇస్తాం. అకార్డింగ్ ద బాడీ వెయిట్ వీ సీ వాట్ ఈస్ టు బి గివెన్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఇది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ది. తర్వాత స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు. స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది క్లోరిన్ వాటర్ వల్ల డ్రైనెస్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే లైక్ టు స్విమ్ అండ్ దే స్విమ్ లైక్ దట్. బట్ ఫ్యూ పీపుల్ హూ ప్రోన్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ అలర్జీస్, వాళ్ళకి ప్రాపర్గా మాయిశ్చరైజర్స్ చెప్పాలి. అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఇరిటేషన్ కానీ ఉంటే యాంటీహిస్టమిన్స్ ఆర్ యాంటీబయాటిక్స్ ఇస్తాం అక్కడ. ఇది కాకుండా పిల్లలు జనరల్ క్రికెట్ ఆడతారు. వాళ్ళు కూడా బాల్ అక్కడికి వెళ్ళింది ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టినప్పుడు వాళ్ళకి ఫస్ట్ చెప్పాల్సింది ప్రాపర్ శానిటైజేషన్. సో ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో అయినా కూడా శానిటైజ్ చేసుకోండి. గ్రూప్ షుడ్ బి లెడ్ బై దేర్ కోచ్ విల్ బి గైడెడ్ ఆల్ ద వేస్. కోచ్ విల్ గివ్ దెమ్ ఆల్ ద ప్రొటెక్షన్ లైక్ మోర్ వాటర్, హైడ్రేషన్, వాటర్ బాటిల్స్ or any other juices, and in between how they have to take care, షేడ్లో ఎట్లా ఉండాలి, and they should be properly taken care during their play all this summer vacation. They have more time to spend, they are more cheerful in summers. డాక్టర్ గారు, స్కిన్ పరంగా హైడ్రేటెడ్గా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ మన స్కిన్కి వాటర్ కావాలి అనేది మనం
చాలా ఆలోచించాల్సిన విషయం. జనరల్ మర్చిపోతుంటాం, దాహం వేస్తుంది, వాటర్ తాగుతాం, దాహం వేస్తుంది, ఇంతవరకే ఆలోచిస్తాం. కానీ డైజెషన్కి వాటర్ కావాలి, అండ్ దెన్ ఫర్ యువర్ ప్రాపర్ రెస్పిరేషన్కి వాటర్ కావాలి. సో మన హైడ్రేషన్ టోటల్ బాడీ ఉంటే ప్రతి ఫంక్షన్ ఇన్ ద బాడీ, కిడ్నీ కానీ లివర్ కానీ ఏదైనా సరే ఆ వాటర్ అనే దాని మీడియం మీద దే విల్ హ్యావ్ గుడ్ హెల్త్. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఎక్కువ ఈ హైడ్రేషన్ సంబంధించిన ఏజెంట్స్ ఉన్నాయి, మాయిశ్చరైజర్స్ ఉంటాయి. సో అవి మనం ఇస్తాం. అవి ఇచ్చినప్పుడు దాని ప్రాపర్ రిలేటెడ్ బాడీ వాష్ ఆఫ్ సోప్ ఆల్సో ఈజ్ గివెన్ టు దెమ్. అండ్ బాడీ కేర్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు కావచ్చు, అంటే ఎటువంటి లోషన్స్ జనరల్గా యూజ్ చేయాలి ఈ సమ్మర్లో, అండ్ ఎనీ టైమ్స్ అప్లై చేయాలంటారు ఒక రోజులో? ఫేస్ సీరమ్స్ అయితే twice or thrice we use them, and apart from them moisturizers also, people who like to moisturize before making a facial appearance, that moisturizer is also taken in the form of creams to the face కి చాలా ఇంపార్టెంట్. మనకు అనిపిస్తాము దానివల్ల మన సొసైటీలో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ ఐడెంటిటీ. అవర్ ఫేస్ ఈజ్ అవర్స్. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే వాట్ వీ హ్యావ్ టు డూ, హెయిర్ ఎట్లా తీసుకోవాలి, మాయిశ్చరైజ్ చేయాలి, మంచి షాంపూస్ వాడడం, అండ్ దెన్ టేక్ గుడ్ కండిషనర్స్, అండ్ దెన్ ట్రీట్మెంట్స్ ఆర్ ఆల్సో గివెన్ ఫర్ హెయిర్ ఫర్ ప్రాపర్ గ్రోత్. వేరంటే మామూలు హెయిర్ లాస్కి అప్పుడప్పుడు కనిపించే హెయిర్ లాస్ ఉంటుంది, దానికి ప్రాపర్గా షాంపూస్ ఇవి ఇచ్చి కొన్ని ట్యాబ్లెట్స్, వైటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చేసి అండ్ దట్ కేర్ ఇచ్చేందుకు కొంచెం మైల్డ్గా ట్రీట్మెంట్స్ ఇస్తారు. దట్ ఆల్ టు బీ టేకెన్ కేర్. అది అయిపోయిన తర్వాత ఐస్. సో కొంతమందికి డ్రైనెస్ ఆఫ్ ఐస్ చాలా బాగా ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో దట్ ఐస్ ఆల్సో గివెన్ ప్రాపర్ కాజల్, ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ లైన్స్. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ దట్ హ్యాస్ టు బీ టేకెన్ కేర్. ఇది అయిపోయిన తర్వాత ప్రాపర్ లిప్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లిప్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ హైడ్రేషన్ ఇంపార్టెంట్, అండ్ తాగే నీళ్ళ వల్ల వచ్చే గుడ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ వైటమిన్స్ ఆల్సో గివ్ అడిషనల్ లుక్ ఫర్ దట్. అండ్ దెన్ ఓవర్ దట్ మనం డైలీ ఒక్కొక్క రకంగా కనిపించాలి అంటే మన లిప్స్టిక్స్, గర్ల్స్ విల్ నో దట్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. బాయ్స్లో కూడా చాప్ లిప్స్ రాకుండా చూసుకోవాలి. గుడ్ ప్రాపర్ హైడ్రేషన్ వాళ్ళకి చెప్పాలి. ఎక్స్ట్రా ఎక్కువ స్ట్రెనియస్ ఎక్సర్సైజ్ వాళ్ళే చేయగలరు వెన్ కంపేర్ టు గర్ల్స్. సో అదొకటి. ఇది అయిపోయిన తర్వాత నెయిల్స్ ఇంపార్టెంట్. నెయిల్ డ్రై అయిపోవడం కూడా చాలామందిలో చూసాం. కొంతమంది నెయిల్ గ్రోత్ సరిగా ఉండదు, కొంతమందికి నెయిల్ గ్రోత్ ఉన్నా కూడా చుట్టుపక్కల స్కిన్ అంతా ర్యాగ్డ్ అయిపోవడం, మాయిశ్చరైజర్ సరిగ్గా లేకపోవడం ఉంటుంది. సో వాళ్ళకు ప్రాపర్గా ఎట్లా హ్యాండ్ అలాంగ్ విత్ నెయిల్స్ మాయిశ్చరైజర్ చేసుకోవాలి, హౌ ఫ్రీక్వెంట్లీ యూ హ్యావ్ టు క్లీన్ ద మాయిశ్చరైజర్, అవన్నీ చెప్పాలి. ఇది అయిపోయింది. ఫుడ్ కేర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ప్రాపర్ చెప్పల్స్ విచ్ సూట్ దెమ్, విచ్ ఆర్ నాట్ అలర్జిక్, and then proper moisturizer to the foot is very important, and caring the soul చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. సో ఎంత హ్యాపీగా ఉంటుందంటే హెల్తీ సోల్, ఇట్స్ వెరీ హెల్తీ ఆల్ త్రూ ద డే, యూ విల్ బీ ఫీలింగ్ వెరీ గుడ్. సో సోల్ కూడా మన విటమిన్స్తో సహా ప్రాపర్ మాయిశ్చరైజ్తో సహా చూసుకోవాలి. ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్, ఎక్స్టర్నల్ సి సంబంధించింది. ఇన్ కేస్ ఆఫ్ ఇన్నర్ కేర్, దట్ మీన్స్ మనం డ్రెస్ వేసుకుంటాం, లోపలంతా పార్ట్స్, ఆల్ పార్ట్స్ షుడ్ బి క్లీన్ అండ్ నీట్, అండ్ ప్రాపర్ మాయిశ్చరైజర్, అండ్ దెన్ ప్రాపర్ యాంటీ స్వెట్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఇన్ సమ్మర్స్, అండ్ దెన్ ప్రాపర్ వేర్. సో అపార్ట్ ఫ్రమ్ external wear, inner wear also has to be taken care, and you have to see that you take a good bath. డాక్టర్ గారు, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, అలాగే కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ సమ్మర్లో కొంచెం సివియర్ అయ్యే అవకాశం ఉంది. సో అటువంటివి సివియర్ అవ్వకుండా కావచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ డస్ట్ రిలేటెడ్ అలర్జీస్ ఉంటాయి. సో ఫస్ట్ అలర్జీస్ ట్రీట్ చేసుకోవాలి. అలర్జీస్ ట్రీట్ చేసేటప్పుడు అది ఆ టైప్ ఆఫ్ స్కిన్ చూస్తాము, ఎంత డ్రైనెస్ ఉంది. మైల్డ్ డ్రైనెస్ అయితే మైల్డ్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్, మరీ సివియర్గా ఉంది అన్నప్పుడు వీల్ మేక్ దెమ్ టు గో విత్ అ గుడ్ మాయిశ్చరైజర్, అండ్ దెన్ వీ ట్రై టు మెయింటైన్ దెమ్ ఇన్ మైల్డ్ మాయిశ్చరైజర్. సో ఇది ఒకటి ఉంటుంది. దెన్ మాయిశ్చరైజర్స్తో సహా మనం అదర్వైజ్ చూడాల్సింది ప్రాపర్ కేర్. ఓకే, వేర్ యూనో మల్టిపుల్ టైమ్స్ ఏసీ నుంచి ఇమీడియట్గా బయటికి రావడం. సమ్ పీపుల్ కెనాట్ అడ్జస్ట్ దట్ లైఫ్. అఫీషియల్గా వాళ్ళు చాలా ఏసీలో ఉండిపోతారు,
బయటికి రాగానే ఆ టైప్ ఆఫ్ ఆ డిఫరెన్స్ సమ్మర్లో చాలా ఎఫెక్ట్ చేస్తుంది, లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. Yes, ma'am. సో అలాంటప్పుడు స్కిన్ కేర్తో సహా అది కూడా చూసుకోవాలి. దే షుడ్ నాట్ గెట్ సడన్లీ కొంతమందిలో ఉన్నప్పుడు ప్రాబ్లం కూడా అందరూ ఆలోచించుకోవాల్సిందే. అండ్ కాస్మెటిక్స్ పరంగా చూస్తే సమ్మర్లో ఎటువంటి కాస్మెటిక్స్ యూజ్ చేస్తే మంచిదంటారు? కాస్మెటిక్స్ అంటే గుడ్ మాయిశ్చరైజర్ ఇన్ దట్ కాస్మెటిక్ అండ్ దెన్ గుడ్ బేస్ క్రీమ్. ఓకే, అవి మంచిగా యూజ్ చేయాలి. దే షుడ్ నాట్ యూజ్ ఇట్ లైక్ యాజ్ అండ్ వెన్ ఎప్పుడు చూసినా అట్లా కాకుండా దాన్ని ఇంపార్టెంట్ ఇంత టైం పెట్టుకొని దాని ప్రకారంగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అండ్ దెన్ యూజ్ ఎ గుడ్ ఫేస్ వాష్ ఆర్ టవల్స్, క్లీనింగ్ టవల్స్, అండ్ దెన్ ప్రాపర్ ఐ కేర్. దట్స్ ఇంపార్టెంట్. అండ్ డాక్టర్ గారు, హైడ్రేటెడ్గా ఉండాలంటే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే వాటర్ ఇంటేక్ ఎక్స్ట్రాగా ఎంతవరకు తీసుకోవాలంటారు? ఇప్పుడు మామూలుగా తాగేదానికన్నా వాళ్ళు అరౌండ్ ఒక 2-3 గ్లాసెస్ ఆఫ్ ఎక్స్ట్రా వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ టు గో హెడ్ ఇన్ సమ్మర్స్. ఎక్కువ ఎక్స్పోజర్ టు డీప్ సన్ మధ్యాహ్నం పూట ఉన్నప్పుడు టేక్ ఎ వాటర్ బాటిల్ విత్ యూ, ట్రై టు కన్స్యూమ్ లిటిల్ ఇన్ 1 hour or 1-2 hours. So that keeps them to get proper hydration even when you are exposed to deep heat sun. డాక్టర్ గారు, ఈ సమ్మర్లో వృద్ధులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ కేస్ ట్రావెలింగ్ కావచ్చు, ఇంట్లో ఉన్న ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అన్ని పరంగా చూస్తే? వృద్ధులు వాళ్ళు చాలా బ్యూటిఫుల్ పీపుల్ బికాజ్ దే ఆర్ కేరింగ్ ఆల్ ద ఫ్యామిలీ విచ్ దే హ్యావ్ బీన్ యూజ్ టు. కొంచెం పెద్దగా అయిన తర్వాత అదే కేర్ వాళ్ళు చూస్తూ ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళకి మనవాడు ఉన్నప్పుడు దే ఆర్ వెరీ యాక్టివ్ అండ్ దే ఆర్ అరౌండ్ 60s or 50s. ఈవెన్ దెన్ వాళ్ళు చూసే యాక్టివిటీ సేమ్ 80sలోకి వచ్చేటప్పటికి కూడా అదే కేర్ ఉంటుంది వాళ్ళ మీద. పిల్లలు పెద్ద అవుతారు, ఇంకా మనవాళ్ళు పెద్ద అవుతారు, అన్నీ కూడా వీళ్ళకి ఆ టైప్ ఆఫ్ యాక్చువల్గా వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అండ్ యూత్ఫుల్గా ఉంటారు టు సర్వ్, టు టేక్ కేర్ బికాస్ దే ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ ద వేస్. సో ఎవరేం చేయాలన్నా కూడా వాళ్ళు మేము చేయగలం అంటారు. సో అది మనకు పాజిటివ్ పాయింట్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వాళ్ళని మర్చిపోయి మిగతా వాళ్ళందరినీ చూసుకుంటూ వాళ్ళు తినకుండా సరిగా తాగకుండా అట్లా ఉండకూడదు. సో దే షుడ్ బి అడ్వైస్. మనకు ఎట్లా అడ్వైస్ ఇస్తారో మనం వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలి. సో ఈ టైంకి తినాలి, టైంకి ఇవి తాగాలి, పిల్లలతో సహా మీరు ఆడుతున్నప్పుడు ఇలా కేర్ తీసుకోవాలి, బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకోండి, ప్రాపర్ కేర్ తీసుకోండి. వీ గివ్ దెమ్ ఆల్ ద థింగ్స్ దట్ దే కెన్ ఈట్, ఏవి తింటారు ఏంటి. సో పిల్లలు కూడా అది గుర్తొస్తూ ఉంటుంది, వాళ్ళు తింటారు ఈ టైం కానీ. సో మ్యూచువల్ బెనిఫిట్ ఇన్ ద ఫ్యామిలీ ఉంటుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ విత్ ఎల్డర్స్. అండ్ దే స్కిన్ ఈజ్ వెరీ డ్రై. సో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆ స్కిన్ చాలా డ్రైనెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా విటమిన్స్ అండ్ దెన్ ప్రాపర్ మాయిశ్చరైజర్స్ ఇచ్చి కవర్ చేయాలి వాళ్ళని. తర్వాత వాటర్ క్వాంటిటీ వాళ్ళకు కూడా యాజ్ అకార్డింగ్ టు దేర్ హెల్త్ దే హ్యావ్ టు బీ గివెన్. డయాబెటిక్స్ కొంచెం కేర్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ బికాస్ దే ఆర్ ఆన్ సమ్ టాబ్లెట్స్. సో దానికి విటమిన్స్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అవన్నీ కవర్ చేసుకుంటూ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ది షుడ్ బి మెయింటైన్. డాక్టర్ గారు, ట్రావెలింగ్ టైంలో కావచ్చు, జనరల్గా కావచ్చు, ఈ ఎండల్లో ప్రతి ఒక్కరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్గా ఫైనల్గా ఏం చెప్తారు ప్రేక్షకులకు? Summer is vacation time, so people want to go somewhere where we don't even expect like ఈ సమ్మర్ ఇక్కడికి వెళ్తాము అనే ఆలోచన ముందు ఎప్పుడో ప్రీవియస్ సమ్మర్ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైప్ మనం వీ ట్రై టు ప్రిఫర్ సమ్ కూల్ ప్లేసెస్ ఇఫ్ వీ కెన్ గో లైక్ దట్, స్పెండ్ దేర్ విత్ ద ఫ్యామిలీస్ లైక్ దట్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ లైక్. అండ్ దెన్ ఇలాంటి వెకేషన్స్లో వెళ్ళినప్పుడు కూడా మనము ఇఫ్ యూర్ ఎక్స్పోజ్ టు వడగా చాలా కష్టం అవుతుంది. సో హైడ్రేషన్ ఇంపార్టెంట్. ఎక్కడైనా హాస్పిటలైజ్ అవ్వచ్చు. సో అవన్నీ లేకుండా చూసుకోవాలి. అండ్ స్కిన్ హెల్త్, బాడీ హెల్త్, వైటమిన్ హెల్త్ అండ్ ఆల్ కేర్, బాడీ పార్ట్స్ ఆల్ కేర్ తీసుకుంటూ ఉండాలి. అండ్ దిస్ గివ్స్ వెరీ గుడ్ సమ్మర్. సో వీ కెన్ స్పెండ్ సమ్మర్ విత్ స్మైల్స్. సో దిస్ ఇస్ వాట్ వీ సే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సమ్మర్లో ప్రతి ఒక్కరూ ఫుడ్ పరంగా కావచ్చు, బాడీ పరంగా కావచ్చు, హైడ్రేటెడ్గా హెల్తీగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ లైవ్. కీప్ వాచింగ్ News 360. నిజం ఆలోచనను మారుస్తుంది.